ఇంకోటి వదిలేసి మనం ఏం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి తెచ్చిపెట్టారు. అది దరిద్రం. మనకి మధ్యలో మీడియా మీద దాడి చేయడం కూడా కాస్తంత ఓవర్ గా రియాక్ట్ అయినట్టు అనిపించలేదు ఈయన అత్యుత్సాహం. అదే ఫస్ట్ ఇప్పుడు ఈ ఆడియో రిలీజ్ చేశారు చూడండి. ఇది మొట్టమొదట మనోజ్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు చూడండి. ఆ రోజున చేసి ఉంటాయి. లేదు ఇదివరకటి రోజుల్లో గొడవ అయింది విద్యా సంస్థకి. అప్పుడు మనోజ్ ట్వీట్లు పెట్టాడు. అప్పుడే అబ్బాయి మనోజ్ లేదా అయ్యా మీడియా వారు ఇది మేము ఇంటర్నల్ గా చూసుకుంటాం, మా మనోజ్ ఏదో తొందరపడ్డాడు అని చెప్పు, లేదా మనోజ్ని పిలిచి నువ్వు ఆ ట్వీట్ తీసేయి, కరెక్ట్ ఇది మన ఇద్దరం ముగ్గురం చూసుకుందాం అని ఆ రోజుని చెప్పాలి. లేదా నిన్న మనోజు అని తన్నారు, ఆ తన్నారు అన్నటువంటి కాన్సెప్ట్ మీదనే కదా అతను హాస్పిటల్కి వెళ్ళింది, కంప్లైంట్ చెప్పింది. తన్నారు అనేది ఇట్ ఈస్ ఎ క్రైమ్. దానికి అంటే కిరణ్ అనే అతని మీద అరెస్ట్ చేశారని విన్నా నేను. విజయ్ మీద పెట్టినట్లేరు అతనికి, లేదా విజయ్ కిరణ్ అతని పేరు తెలియదు. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే నీ ఎదురుగుండా నీ కొడుకుని తంతే నువ్వు చూస్తా ఊరుకున్నావంటే అది ఎథికల్ గా ఎంతవరకు రైట్ నువ్వు ఆలోచించు. ఈయన కొట్టమంటేనే కదా కొట్టారు, అంతే కదా. మరి అప్పుడు ఎట్లా అవుతుంది? నీ కొడుకుని కూడా కొట్టే హక్కు నీకు లేదు, కొడుకునైనా కొట్టే హక్కు నీకు లేదు. చిన్నతనంలో కొట్టినా కూడా వాళ్ళ రోజున చట్టం ప్రకారం నేరమే. చిన్నపిల్లల్ని కొట్టా కూడా పెద్దయ్యాక కొట్టడం క్రైమే అవుతుంది కదా.